విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే సినిమా తీయాలి, కొంచెం డబ్బు ఉంది మీ దగ్గర, ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఎవరు మీకు హెల్ప్ చేసిరమ్మా? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరికి తెలియదు కదా మీకు. మీకు ఎవరు పరిచయం? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు? మా అబ్బాయి ఎల్పేరని కడుచుకుంటున్నాడు, మా రవి మా పెద్ద కొడుకు. ఉమ్, అతని పైన నేను వ్యవసాయం చేసుకుంటే 50 ఎకరాల పొలం వేసుకుంటే నా పని నేను చేసుకుంటున్నా. తర్వాత ఈ సినిమా తీయాలని డిసైడ్ చేసినాక ఇంకా తప్పల ఆడి గట్టిగా వాదిచ్చింది. మీ ఇద్దరం తగులాడుకుంటే అలిగి దింకెళ్ళాడు పిల్లాడు. ఓకే. ఒక 2 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయాను. అంటే ఇట హైదరాబాద్ ఇక్కడికి వచ్చి ఊరికని చెప్పలేదు. ఇంకా నేను 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో బతిలాడుకొని అప్పుడు ఒకసారి ఫోన్ చేస్తే పిలిచి, పెట్టిన డబ్బులు అయిపోయినాయిరా, దాచిపెట్టిన డబ్బులు సినిమా గిలమా చేయడం లేదు, నువ్వు రా ఊరి లేకరా, మీ నాన్నతో గొడవ ఎక్కువైనది నాకు, నువ్వు సినిమా అని పిల్లని ఇంట్లో నుంచి అలగొట్టినామని చెప్పి గొడవ పెట్టుకుంటాను లేకే నన్ను గొడవ పెడుతున్నాడు, నువ్వు రారని చెప్పి బతినాడు తీసుకొచ్చుకుంది. 1 నెల ఉన్న తర్వాత మళ్ళీ ఏమేమి మాత్రం వేసిందో చూడామా. ఏం చెప్పావు? రవి డబ్బులు ఇంకా కాస్త దాచి పెట్టినా కదా, సినిమా చేపించుకుందాము, ఇంత కష్టం చేసినా ఎవరికి తెలియం లేరు రవి, చేద్దామని చెప్పి గట్టిగా అడిగితే, మా ఇంకా నువ్వు సినిమా అంటావు, మా రూపాయి దాచి పెట్టుకొని అట్టే పెట్టుకున్నావు అన్నావు, సొమ్ము చేపించుకో, కాస్త దాచి పెట్టుకో, బర్రెలు కొన్ని నమ్ముతావు, ఇంకా కష్టం యాడ్ చేస్తావు, వద్దులే అని చెప్పి మా వాడు బాగా గట్టిగా అడిగింది. అడిగితే రవి ఇంకా నేను 10 సంవత్సరాలు కష్టం చేస్తాలే నీకెందుకు అని చెప్పి గట్టిగా అడిగితే, ఇంకా మా అమ్మ బట్టిన పొట్టు వదలదులేని ఇంక ఇద్దరు మాట్లాడుకొని చేస్తామన్నారు. నేను కూడా దాచిపెట్టిన డబ్బులు చేస్తానంటే ఇత్తాలి ఆ తీనన్న, అప్పుడు తీసుకొచ్చి ఇస్తే చూసి వాళ్ళు పొలం కొనాలని వాళ్ళ ఐడియా వేసుకున్నారు. లక్షన్నర పెట్టి షార్ట్ ఫిల్మ్ అంటే తీపించుకొని ఆమెకు తృప్తిగా చూపించేసి, సినిమా నువ్వు పెట్టిన డబ్బులు సరిపోయినాయి అని చెప్పి దాదాపు 30 లక్షల దాకా దాచిపెట్టింది. ఓకే. ఆ మొత్తం తీసుకొని మేము సినిమా పోవాలంటే మాకు ఎట్టా తెలియదు, అవును, ఎవరిని పట్టుకోవాలా. మా అన్న కొడుకు సైదులని ప్రేమ కథ చిత్రంలో సైదులని క్యాటర్ చేసిన అబ్బాయి వాడు. ఓకే. నా అబ్బాయిని పిలిపించుకున్నాడు. అరే నువ్వు మా పెద్ద అబ్బాయి ఇద్దరు కలుసుకొని సినిమాకి ఏదైనా ప్రయత్నం చేయాలా, మాకైతే తెలియదు ఆ గొడవ, డబ్బులు అయితే మేము అమ్మకాడని అవి ఓడబెక్కే ప్రయత్నం 1,00,000 మనం సినిమా తయారు చేయాలని చెప్పి అది అని ఉపాయం చెప్పుకున్నాం మేము. ఆయన ఏం చేసిందంటే మా అబ్బాయికి ఆయనకి రప్పని మన సాయిబుల అబ్బాయి దర్శి కెమెరామెన్ వీళ్ళకి పెండు ఎట్నో పరిచయం అయింది. వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏర్పాటు చేసినారు. షార్ట్ ఫిల్మ్ అన్నది పోయి అసలు ఏమైనా కథ చెప్పింది. మళ్ళీ దాంట్లో మాకు ఇది ఎల్లమ్మ కొలుపులు ఉంటాయి, ఎల్లమ్మ కొలుపులని మాసమ్మ కొలుపులని. ఆ కొలుపుల్లో మా ఈ బల్లి వాళ్ళు పెట్టుకునే గుర్తు, మా మాతంగినేమో యాపాకు తీసుకునే గుర్తి, కొమ్ము కొమ్ము తీసుకునే గుర్తులు. మేము ముగ్గురం చేస్తేనే ఆ తిరణాలకి అది సరిపోతుంది, లేకపోతే అవ్వదు. ఆమె కథ ఏదో ఏమో చెప్పి వాళ్ళకి రాపిచ్చింది. ఏమో చదువు లేదు సంధి లేదు, అయ్యా ఇటు సంగతి ఇటు ఏమేమి చెప్పిందో చెప్పి వాళ్ళని చిన్నగా ఆ కథే చెప్పించుకుంది. ఆ కథ మాతంగుల కథ ఇప్పుడు మాది ఇది స్పిరిట్ మూవీ. మాతంగుల గురించే కథ చెప్పి రాపించుకోను. వాళ్ళు మాతంగులు మాకు వస్తారు కదా, అవును, వాళ్ళని అడిగా, ఏందమ్మా మీకు ఎందుకు, మీరు ఆడవాళ్ళం మేము ఆడవాళ్ళం అందరం వాళ్ళమే కదా, మీరు ఎందుకు చేస్తారు ఇట్టా అని అడిగితే, మాకు పెద్దోళ్ళు పెట్టిన ఆచారం అమ్మ ఇది, ఈ ఆచారం పోకుండా చేయాల్సి వస్తుంది, ఇప్పటికి కూడా మా ఆచారం ఎవరు పట్టుకున్న వాళ్ళు లేరు, ఇది తీసేసే వాళ్ళు కూడా లేరు అని చెప్పి బాగా అన్ని చెప్పింది వాళ్ళ రూట్ అంతా. అప్పుడు వాళ్ళని గురించి మనం కథ తీయాలి, అది మాదే చరిత్ర అని చెప్పి దాని గురించి వీళ్ళకి చెప్పా. కథలా చెబితే వాళ్ళు రాసుకొని దాన్ని బాగా సినిమాలాగా ఇంకా కాసిన వాళ్ళు కల్పించి చేసి సినిమా చేశారు. ఆత్మ ఒకటి కాదని, దెయ్యాలు కదా, ఆత్మ ఒకటి కాదని చెప్పి సినిమా పెట్టుకొని చేశాం. అయితే ఇప్పుడు మీరు రవిబాబు గారు అంటే చాలా ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా, తను నటుడు కూడా. ఎలా రవిబాబు గారిని కలవడం జరిగింది? మేము ఫస్ట్ ఆ రవిబాబు గారిని అడుకోవాలి, డబ్బులు సరిపోవు కదా, 30 లక్షలు అంటే ఆయనకే సరిపోవు, ఇవన్నీ మనం చేయాలంటే చిత్రం శివును చిట్టిబాబు నాగిరెడ్డి నిలబెట్టుకొని మా ఊరు దగ్గరే మాలకొండ ఉంది, అంటే కందుకూరు దగ్గర పెద్ద మంచి దేవస్థలం, మంచి అడవి ఉంది. ఈ దెయ్యాలకు అడవి అయితే బాగుంటుందని చెప్పి అక్కడ మొదలు పెట్టించింది. అది 1 నెల 40 రోజులు 2 రోజులు వచ్చేసరికి ఈ డబ్బులు అయిపోయింది. అతను డబ్బులు అయిపోయాక మళ్ళీ డబ్బులు కావాలి కదా, ఇంకా అతను ఇంటికి వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఈడ అయిపోయినాయి కదా, మళ్ళీ కొరవ సగానికి ఎక్కువ ఉన్నది ఎప్పుడు ఎడ చేయాలని చెప్పి ఆలోచన చేస్తే వీళ్ళందరూ ఏమనంటే, వీళ్ళు చేసి సినిమాను జనాలు చూడరు, అది షార్ట్ ఫిల్మ్ లెక్క ఇక్కడ చెరువు లెక్క పనికొస్తుంది కానీ టీవీలకు రాదు, చెరువు లెక్క దానికి థియేటర్కి రాదు, పెద్ద థియేటర్లు ఎవరన్నా కావాలా అని అనుకున్నప్పుడు అప్పుడు ఆయన భావన చంద్రాన్ని చూసినాము. తర్వాత ఆయన రవిబాబు గారిని, ఈయనైతే మనం బాగా ఈ దెయ్యాలకి బాగా సెట్ అవుతాడు, ఇది తీసి తిట్టడి చలమాలని ఒక ఆలోచన పక్కన వాళ్ళు చెప్పారు. 2-3 సార్లు తిరిగినాం ఆయన కోసం, ఇలా తీసుకొని. ఆయన ఏమో మనకి ఇది ఆయనే ఒక డైరెక్టర్ అయితే మళ్ళీ మనకాడ చేస్తాడని చెప్పి కొంతమంది వద్దన్నారు. సరే చూద్దాంలేమని వాళ్ళ ద్వారా పోయి అడిగితే సరే చేస్తాళ్ళని ఒప్పుకోండు. ఈ క్యారెక్టర్ బాగా చెప్పేలేకి మన అబ్బాయి చెప్పడంలో బాగా నచ్చింది, ఆయన కూడా చేస్తాళ్ళమ్మండు. అయితే ఆయన డబ్బులు పావలా తీసుకొని రూపాయి పని చేసిండు మాకు.
ఇంకా ఆపేద్దాం, ఆ టైం అయిపోయిందంటే మా కష్టాలు అప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని చెబుతాం, ఇట్లా సంగతి సార్ ఇట్లా చేసినాము, మేము కావాలని ఒక చేస్తున్నాము, సినిమా తీసేవాళ్ళం కాదు, ఏదో మా కోరిక ఎట్టున్నా సార్ అంటే ఆయన ఎన్ని ఎన్నడూ తెలుసుకున్నాడు. ఇంకా ట్యాకప్ అని చెప్పేటప్పుడు ఈ సీన్ అయిపోవాలి ఇలా, రేపైతే మళ్ళీ డబ్బులు పడతాయి వాళ్ళకి అని వాళ్ళని గది వాళ్ళతో పని చేయించాడు ఆయన మహారాజు. ఓకే. బాగా సపోర్ట్ చేసిండు. ఆయన సీన్ చేసేటప్పుడు అయిపోయింది, ఆ రోజు రాత్రికి అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు రాత్రికి ఇక్కడ ఏడో అడవిలో పెట్టిన, ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర అచ్చా. ఒక ఆమెకి రీల్కి దెయ్యం వచ్చేసింది ఇంట్లోకి. షూటింగ్ లోనే 3 ఆడ దెయ్యాలు, ఆమె దెయ్యాలు ఇంటికి ముందుకు పోసుకుని అంటామంది. నేనేం పక్కన కూర్చోను అంటే నేనేమనుకున్నా అంటే మామూలు యాసం చేస్తుందని నేను అనుకున్నా. ఈ లాగమని ఆగలేదు, లేమని లేదు, ఊరిని చూసేది, పనులు ఊరేది, పట్టణం వస్తుంది. మరి ఇదే అని చెప్పి నన్ను కేకేసిన వచ్చింది, ఏందమ్మా అంటే ఏ అంటుంది నన్ను కూడా. ఇంకా అంత తర్వాత నేను ఒక గంగమ్మ గుడి కాడ పూజారిని మా ఊర్లో, యాదవులం కాబట్టి తెలుసు దెయ్యాలు వచ్చినా వాళ్ళని ఎట్ట చేయాలనేది, దేవుడు వచ్చినా ఏం చేయాలని కొద్ది కొద్దిగా తెలుసు. ఒక నిమ్మకాయ వచ్చి కొబ్బరికాయ కొట్టి అది చేసి శాంతపడమ్మ అని చెప్పి చల్లబరిచి ఒక గంట తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టి చేసాను. ఆడుండే జనాలు అమ్మో అంత కాదు అని పక్కకి ఉరుకుతారు, 2 జనాల ద్వారంగా వెళ్ళిపోయారు. అట్లా జరిగింది అది. సినిమా బాగానే వచ్చింది అప్పటి వరకు. ఓకే. డైరెక్షన్ ఎవరు చేశారు? ఈ రవి బాబు గారు, మా రవి, మీ రవి. ఓకే ఓకే. మొత్తం తనే చూసుకున్నారు. దీనిలో సత్యప్రకాష్ గారు కూడా నటించారని తెలిసింది. సత్యప్రకాష్ ఈయనేమో గురువు, ఆయనేమో శిష్యుడుగా. అచ్చా. అది ఒక దెయ్యాలకి మంత్రాలు చదివేదానికి ఈయనకు శిష్యుడుగా ఆయన చేశాడు. ఫైట్ కూడా 3 ఫైట్లు ఉన్నాయి దీంట్లో, మళ్ళీ 3 పాటలు కూడా ఉన్నాయి. ఓకే. మళ్ళీ ఆర్టిస్టులన్నీ ఎట్లా సెలెక్షన్ చేసిరమ్మా? మీరు ఉండేనా లేకుండా రవి గారే చూసుకున్నారు, మీ అబ్బాయి చూసుకున్నారు? ఏమో రూపాయి పెట్టడం బాధ్యత, షూటింగ్ డబ్బులు తీసుకొని పోవడం, వాళ్ళ కాడ కూర్చొని చేయించే బాధ్యత నాది. అచ్చా. వాళ్ళకి ఎవరెవరు కావాలనేది మా అబ్బాయి, వాళ్ళు ఎవరు మేనేజర్లు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఇది చేద్దామంటే నాకు కొన్ని తెలుసుకుని అసలు తెలియదు. వాళ్ళు ఎట్టయినా కానీ కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టుగా చూడండి, ₹1 ఎటైనా 10 రోజుల టైం అయినా కానీ చెయ్యాలి అనే ఆలోచన చెబుతా, అన్ని వాళ్ళే చూసుకునే వాళ్ళు. ఓకే. అంటే దాదాపు 8-9 సంవత్సరాలు కదమ్మా. అంటే డబ్బులు ఉన్నప్పుడే మళ్ళీ షూటింగ్ చేసుకునే వాళ్ళు కదా. అంటే కొన్ని ఆర్టిస్టులు వచ్చిన తర్వాత మళ్ళీ రారు, ఏందండి మీ సినిమా అవుతుందో కాదో అని నిరాశ పడుతుంటారు. అప్పుడు వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పేవాళ్ళు, మీరు ఎలా పిలుచుకున్నారు వాళ్ళని? మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ఒకసారి మా కాడికి వచ్చి ఒక సినిమా చేసినారంటే ఇప్పుడైనా మాకు వాళ్ళు తెలియదు, వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ కూడా నాకు ఎవరు లేవు. అది గణపతి ఏదో ఉంది, అడిపోయినప్పుడు కనపడతారు ఆయన, చిట్టిబాబు గాని, నాగిరెడ్డి గాని, మల్లి అని గాని, వీళ్ళు ఎవరు కనపడి బాబాయ్ బాగున్నామంటారు. వాళ్ళకి మా ఇంటికాడ సంగటి నాటుకోడి పెట్టాను నేను, లైఫ్ లో గుర్తుండిపోద్ది అంతే నాకు. అట్లా. ఎంతమంది ఉండే ఆర్టిస్టులు? చాలా మంది ఉన్నారు, 20-30 మంది దాకా ఉన్నారు మొత్తం.